రీసెంట్‌గా ఒక క్రేజీ ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమెరికన్ నాకు ట్రావెల్ చేయడం ఇష్టం. ఇలా ట్రావెల్ చేయాలనుకుంటున్నాను అని ఒక పాకిస్తాన్ వ్యక్తికి చెప్పాడు. అతను దానికి వెళ్తే ఇండియాకి వెళ్ళండి. చాలా సేఫ్ అండ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది అని చెప్పాడు. పాకిస్తాన్‌కి వెళ్తే లాహోర్ లేదా కరాచీకి తప్ప ఇంకెక్కడికి వెళ్ళకండి. సేఫ్ కాదు అని చెప్పాడు. నేను ఒక సెకండ్ అలా చూస్తూ ఉండిపోయా. లోపల ఒక ప్రైడ్ శత్రు దేశం అయ్యుండి మన దేశాన్ని పొగిడితే ఆ ఫీలే చాలా హై ఉంటది గదా! అండ్ తర్వాత కాసేపు మాట్లాడాను. ఇంకా క్రేజీ ఏంటంటే అతనికి పీకే తెలుసంట. అంతా అయిపోయాక లాస్ట్‌లో ఒక మాట చెప్పాడు మోడీ గురించి. సింపుల్ లాజిక్ బ్రదర్. ట్రంప్ ఒకవేళ ఏ దేశానికైనా, ఏ లీడర్‌కైనా వ్యతిరేకంగా వెళ్తున్నాడు అంటే, ఆ దేశం వేగంగా ఎదుగుతోంది. ఆర్ ఆ లీడర్ ఆ దేశ ప్రజలకి మంచి చేస్తున్నాడు అని అర్థం అని చెప్పాడు. బయట ఎన్నో దేశాలు ఆయనకి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇచ్చి గౌరవిస్తుంటే, సొంత దేశంలో ఉన్న వాళ్ళు ద్వేషిస్తున్నారు. మన జనాలకి సొంత ఆర్మీ మీద కన్నా బయట వాళ్ళు చెప్పే దాని మీదనే నమ్మకం ఎక్కువ. సింధూర్ టైమ్‌లో ఇండియా ఫెయిల్ అయిందని చెప్పి నరేటివ్ స్ప్రెడ్ చేశారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు ట్రంపే చెప్తున్నాడు. ఒకవేళ నేను ఇంటర్ఫియర్ కాకపోయుంటే ఈ పాటికి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చచ్చేవాడని. వీళ్ళకి దేశం మీద ఎప్పుడెప్పుడు ద్వేషాన్ని స్ప్రెడ్ చేద్దామా అని చూస్తుంటారు. రీసెంట్‌గా జరిగిన ఏఐ సమ్మిట్ మీద గవర్నమెంట్‌కి అపోజిట్‌గా మోడీని డిఫేమ్ చేస్తూ రీల్స్ చేయమని చెప్పి చాలా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి మెసేజెస్ చేస్తున్నారు. మనీ ఆఫర్ చేసి. ఒకవేళ వీళ్ళు ఎక్స్‌పోజ్ చేయకపోయుంటే ఎంతమంది డబ్బు తీసుకొని నెగెటివ్‌గా మాట్లాడుంటారు? నేనెప్పుడో చెప్పా. భారత్‌లో గవర్నమెంట్‌ని కూల్చడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ప్రాపగండా నడిపిస్తున్నారు బయట కంట్రీస్ నుండి అని. దేశానికి అపకీర్తి తీసుకొస్తూ, వెళ్ళిన చోటంతా దేశాన్ని తిడుతూ, శత్రు దేశాలకి వత్తాసు పలికే ఏకైక అపోజిషన్ ఉన్న ఏకైక దేశం భారతదేశం. ఇది నేను చెప్పట్లేదు. ఒక ఎక్స్ రా ఆఫీసర్ చెప్పాడు. ఇంత పబ్లిక్‌గా, ఓపెన్‌గా యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేస్తుంటే, ఎందుకెప్పుడు కాంగ్రెస్‌ని టార్గెట్ చేస్తావంటారేంట్రా? ఆఫ్ కోర్స్ బీజేపీ కూడా ఒక కరప్ట్ పార్టీయే. బట్ అట్‌లీస్ట్ దే ఆర్ నేషనలిస్ట్. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.